ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. నదులకు నడక నేర్పిన అపర భగీరథుడు ఎక్కడికి పోయారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ నవ్వుల పాలైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బట్టబయలైందని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడే ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కారు అని అన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది ఉంటే కేంద్రం పరువు పోయేదని బండి సంజయ్ అన్నారు. లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అని గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. ఒక ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు కట్టి కొన్ని గర్వలే ఇంకా అదనంగా ఒక నీళ్ళు వచ్చిన వాళ్ళకి గ్యారంటీ లేదు. అంతకుముందు మోటార్లు మునిగిపోయినాయి, ఇప్పుడేమో ప్రాజెక్టే కుప్పకూలే పరిస్థితి వచ్చింది. దీనికి ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచే రికవరీ చేయాలి పైసలని కూడా కట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టాలి. నీ అయ్యే జాగిరి కాదు, తాత జాగిరి కాదు. నువ్వే కదా బడా ఇంజనీర్ అంటే నువ్వు కూడా టోప్ పెట్టుకుంటువి, చెల్ల కట్ట పట్టుకుంటువి. అసెంబ్లీలో మొత్తం ప్రాజెక్టు నేనే పోటు కానీ తోపు కానీ చూపడుతుంది. ఇన్ని క్యూసెక్ల నీళ్ళు వస్తాయి, ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి నువ్వే చెప్తావు కదా. మరి ఏడవేండు నదులకు నడక నేర్పిన ఈ అపర భగీరథుడు ఏడికి వేయండు, ఏడవన్నాడు, ఎందుకు స్పందిస్తలేడు? ఒక మంత్రి అంటాడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన వెంటనే ఫస్ట్ మీకు కాలు కడుగుతారంటారు. మీకు కాలు కడిగే పక్క జిల్లాకు పోతాయి అంటాడు. మళ్ళీ ఆడపోయి ఫస్ట్ మీకే వస్తాయి. కరీంనగర్లో స్టార్ట్ చేసారు, ఫస్ట్ నీళ్ళు ఫస్ట్ డ్రాప్ కరీంనగర్కి వస్తాయట. మళ్ళీ సిద్దిపేట కాళేశ్వరం డైరెక్ట్ పైప్ లైన్ వేస్తే ఫస్ట్ నీళ్ళు సిద్దిపేటకే వస్తాయంటారు. మళ్ళీ అక్కడ నుంచి సూర్యాపేటకి పోతారు, ఫస్ట్ నీళ్ళు సూర్యాపేటకే వస్తాయంటారు. అంటే ఏడ పోతే ఆడ మాటలతో మెస్మరిజం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తును సర్వనాశనం చేసినటువంటి మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంతో వచ్చేలేదు పోయలేదు కాళేశ్వరం ప్రాజెక్టుతో. వీళ్ళు ఏమేం చేయాలా? కూలిపోయే పరిస్థితి వచ్చింది. దానికి మిత్తి కట్టలే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలది. అప్పుల పాలయ్యే పరిస్థితి ఇప్పటికీ 5 లక్షలు 6 లక్షల కోట్ల అప్పయింది. ఆ వడ్డీ కట్టలేని పరిస్థితి ఇప్పటి నుంచి పోయిన నెల నుంచే. ఇవాళ కట్టడానికి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇంజనీర్లు లేరని కాదు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంజనీర్లు అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞులైన ఇంజనీర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అనుభవం ఉన్న మంత్రులు కూడా ఉన్నారు. దాని ఏం పొరపాటు, దాని ఏం వేరే నామూషం లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంజనీర్ పని చేసుకొనియాడు, మంత్రుల పని చేసుకొనియాడు. ఆయన్నే మంత్రి, ఆయన్నే ఇంజనీరు, ఆయన్నే కాంట్రాక్టరు, ఆయనకే కమిషన్ రావాలి, ఆయన కుటుంబానికి ఆయనకే కమిషన్ రావాలి. లాస్ట్కు టెటం ఉంచుతాడు. ఇలా ఇది పరిస్థితి. మరి ఇంత పెద్ద ఉపద్రవం ముంచుకొస్తే, ప్రమాదం ముంచుకొస్తే స్పందించాల్సినటువంటి ఇంజనీర్ ఏడవేండు? కరోనా వస్తేనేమో పారాసిటమాల్ వేసుకోవాలంటాడు. ఇది మనిషి వ్యవహార శైలి, రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి విచిత్రంగా ఉంటుంది. అనేది అపరిచితులకే ఉంటుంది. అనేది ఇలా ఎవరు సమాధానం చెప్తారు? ఇలా అంచనాలు వేస్తేవి ఇవాళ దానికి జాతీయ హోదా ఇస్తే ఇవాళ పరిస్థితి ఏంది? ఇవాళ దేశం ఏమవుతుంది? ఇలా ఎంత నవ్వుకుంటుండే జాతీయ హోదా ఇవ్వాలని మేము అనుకున్నాం, మేము కూడా ఇవ్వాలనుకున్నాం, ఇవ్వాలని కోరుకున్నాం. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి వల్ల, చాతకంతనం వల్ల, కమిషన్ల కోసం అత్యాశతోని ఆయన వివరించిన తీరు వల్ల దేశం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వుల పాలైన వాళ్ళ. మరి కాళేశ్వరం పోర్టు ప్రాజెక్టు, తోపు ప్రాజెక్టు అని దేశం మొత్తం చెప్పేస్తుంది. ఏడవేణ కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్తుంది. ఇవాళ ఏం చెప్పుకుంటావు? ఏ ముఖం పట్టుకొని చెప్పుకుంటావు? ఏడబెట్టుకుంటావు ముఖం నీది? దేశం మొత్తం నవ్వుకుంటున్నాయి. కానీ ప్రాజెక్టు కుంగిపోయింది. ఇవాళ ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఎక్కడ వచ్చింది? గతంలో మోటార్లు మునిగిపోతుంటే నవ్వుకుంటాం, దేశం మొత్తం నవ్వారు. ఈయనే ముఖ్యమంత్రి అని చెప్పిన మీరు. ఇలా ప్రాజెక్టే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయి కుంగిపోయి ఒక ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే దేశం మొత్తం ఇలా నవ్వుల పాడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం మొత్తం. కానీ ఇంత నష్టం జరిగితే దీని బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి వహించాలి. నువ్వే నేనే కడుతున్న ప్రాజెక్టు, ఇంజనీర్ నేనే అన్నావు, నువ్వే కమిషన్ పొట్టు కమిషన్ తప్పినావు. నువ్వే 30,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 చేసావు. నువ్వు కూడా పైసల మీద కమిషన్ల మీద శ్రద్ధ, ఇలా నాణ్యతలో వివరించడంలో ముఖ్యమంత్రికి లేదు. పోయినావు నువ్వు 2-3 సార్లు కాళేశ్వరం ఎందుకు పోయినావు? నీ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేసి ఇతరుల నాశనాన్ని కోరుకొని ఆ ద్రవ్యాలు కలపడానికి మాత్రమే కాళేశ్వరం పోయినావు తప్ప కాళేశ్వరంలో నాణ్యమైనటువంటి పనులు జరుగుతున్న ఎక్కువ రోజులను కనీసం పరిశీలించాలి. కమిషన్లమైన శ్రద్ధ నాణ్యతపై ఎందుకు చూపలేకపోయినావు నువ్వు? ఏడవైంది నీ బుద్ధి? గొప్పలు చెప్పుకుంటువి, ఓటీసీ కడుతుంది. కనీసము అంత పెద్ద ప్రాజెక్టు కట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా
ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కనీసం పరిశీలించే అవకాశం ఇవ్వాలి ఆడ ఇన్ని సంవత్సరాలుగా. ఓ భారీ కేసు కట్టిపట్టేసారు. ఏదో వేరే దేశంలో పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో కాళేశ్వరం ప్రాజెక్టు వివరించిన రోజులు ఎందుకు భయం? ఎందుకు? నాయకులు రాజకీయ పార్టీ నాయకులు పోయి చూస్తే నీకు ఉన్న భయం ఏంది అని తెలుసు. నీకు క్వాలిటీ లేదు, ఇది ఆగది, నేను ఎట్లా రాను, మళ్ళా బిల్లా బిస్తారు అనుకోండి, నేను నా కుటుంబం విదేశాలకు పారిపోతాం, ఇలా నాకు వచ్చేది పీకేది, నన్ను ఎవ్వరేం పీకడు, ఎవ్వరేం చేయరని చెప్పి ఒక ధీమా నీలోపడి వచ్చింది. నువ్వు మళ్ళీ రావు అని చెప్పి ఆలోచన నీకు వచ్చింది. కాబట్టి నువ్వు పైసలు చంపడానికే నువ్వు శ్రద్ధ చూపెట్టావు ఇవాళ. కాబట్టి ఈ నష్టం రాష్ట్ర ముఖ్యమంత్రి రికవరీ చేయాలి. ఇది మామూలు నష్టం కాదు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి రికవరీ చేయాలి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం బాధ్యత వహించాలి. దీని పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రం అని చెప్పన్నారు. తప్పకుండా కేంద్రం స్పందించాల్సిన అవసరం ఉంది. దీని విచారణ జరపాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ముక్కు విండి పైసలు వసూలు చేసిన బాధ్యత మనం తెలంగాణ రాష్ట్ర సమాజం మీద ఉంది. ఎన్నికల గుణపాఠం చెప్పండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గ్యారెంటీ లేదు. బ్రిడ్జ్ కిందికి వెళ్ళి పోతే బ్రిడ్జ్ ఉంటుందా గ్యారెంటీ లేదు. చెక్ డ్యామ్లు మునిగిపోయినాయి. ప్రాజెక్టులు రిజర్వాయర్లు లీకేజ్ అవుతున్నాయి. కట్ట వంతెనలు కూలిపోతున్నాయి. రోడ్లన్నీ క్రాక్స్ వస్తున్నాయి. అన్ని సబ్ కాంట్రాక్టర్ అయిన కుటుంబానికి కాంట్రాక్టర్ నిజాధిమంతులు ఉన్నారు. నిక్కచ్చితో పనిచేసే నిబద్ధతతో పనిచేసే కాంట్రాక్టర్ ఉన్నారు. కానీ కాంట్రాక్ట్ అన్ని ఆయన కుటుంబానికేనే, అన్ని పర్సెంటేజ్లేనే. హైదరాబాద్లో బిల్డింగ్ కడితే ఒక ఫ్లోర్ ఇవ్వాలి ముఖ్యమంత్రి కొడుకు, ఒక ఫ్లోర్ ఇవ్వాలి. లక్షల కోట్లతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఉండదా అని గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. ఒక ప్రమాదం పొంచి ఉన్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టు కట్టి కొన్ని గర్వలే ఇంకా అదనంగా ఒకేరా నీళ్ళు వచ్చిన గ్యారెంటీ లేదు. అంతముందు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నదులకు నడక నేర్పిన అపర భగీరథుడు ఎక్కడ పోయారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ తీరుతో తెలంగాణ నవ్వుల పాలైందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బట్టబయలైందని, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆ డ్యామ్ గేట్లకు కుంగిపోయిన ఒక అడుగు మేర కుంగిపోయిన ఘటన పైన కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అయితే ఇదంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని, కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లోపాలు పాటించలేదని చెప్పేసి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా కోసం బీజేపీ పార్టీని డిమాండ్ చేశారని, ఒకవేళ జాతీయ హోదా ఇచ్చి ఉంటే దేశవ్యాప్తంగా కూడా బీజేపీ అంటే తెలంగాణ పరువు పోయేదని చెప్పేసి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అయితే 19, 20, 21 గేట్ల పిల్లర్లకు వద్ద పగుళ్లు ఏర్పడడంతో అక్కడ రాకపోకలు నిషేధించిన ప్రభుత్వము సాయుధ బలగాలను, స్థానిక పోలీసులను మోహరించి ఎవరిని వెళ్లకుండా అడ్డుకోవడం సిగ్గుచేయడని, వాస్తవాలు బయటకు రావాలని, ఇదంతా కూడా అంటే కేంద్రానికి నివేదించనున్నామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. విచారణ అంటే ఈ ఘటనపై విచారణ కూడా చేపట్టి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కేంద్రాన్ని విన్నవించినట్టుగా కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతంగా అయితే ఆ బ్యారేజీ వద్దకి రాకపోకలు నిలిపివేయడం పట్ల ఆయన అంటే గతంలో కూడా ఎప్పుడైనా కూడా రాజకీయ నేతలను ఎవరిని కూడా ఆ ప్రాంతానికి తీసుకెళ్లకుండా వెళ్ళనీయకుండా అడ్డుకోవడము సిగ్గు చేయడని, అంటే వీళ్ళ నాణ్యత లోపాలు బయటపడతాయని ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి అయితే ఉంది. అయితే ఇకపోతే ఈ ప్రాజెక్టుకు సంబంధించి 1000 కోట్లు, దాదాపు 4 ఏళ్ల కాలంలో 1000 కోట్లు కూడా వెచ్చించి ప్రజాధనం అంతా దుర్వినియోగం చేశారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కుంభకోణమని చెప్పేసి ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇకపోతే ఆయన ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు నిర్వహించి అందుకు సంబంధించిన సామాగ్రిని కూడా తీసుకువచ్చి ఈ కాళేశ్వరం జలాలలో కలిపి అందుకు మాత్రమే వచ్చారు. కానీ ఇంజనీర్ గా ఎప్పుడు రాలేదు. ఆయన మానస పుత్రిక అని చెప్పుకోవడము సిగ్గుచేటు. ఆయన ఏదో చీఫ్ ఇంజనీర్ గా కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీర్ గా తెలంగాణను సస్యశ్యామలం చేస్తానని చెప్పి మాటలంతా కూడా
ఉత్త బూటకమేనని చెప్పేసి కూడా ఆయన కొట్టిపారేసిన పరిస్థితి అయితే నెలకొంది ఇవ్వను. రైట్ శ్రీకాంత్, అంటే ప్రతిపక్షాలు కూడా ఆల్రెడీ మనకి రేవంత్ రెడ్డి కానీ అక్కడ ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు చాలా మంది కూడా అండ్ బండి సంజయ్ ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి దాని మీద స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అధికార పార్టీ నేతలు ఎవరు కూడా దీని మీద స్పందించట్లేదు, తూతు మాత్రంగానే స్పందిస్తున్నారు. డీప్లీ దీని గురించి విశ్లేషణ అయితే చేయట్లేదు. ఏ విధంగా చూడాలి? సందర్శనకు మాత్రం ఎలాంటి హామీ అయితే ఇవ్వలేదు. కేవలం ఏదైతే జాతీయ స్థాయిలో కూడా అంటే కేంద్ర నివేదించనున్నట్టుగా కూడా ఆయన తెలిపిన పరిస్థితి అయితే దీనిపై తను విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా, విచారణకు ఆదేశించాల్సిందిగా కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒకవేళ ఇలాంటి తప్పిదాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం దొల్లతనం బయటపడడంతో రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే నెలకొంది. వారు థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. ఇన్ని సంవత్సరాలుగా ఏ ఒక్క